ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు. మనము దేవుడు నీతి అనుగ్రహించుట అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా దేవుని రక్షణ సిద్ధాంతము 11వ భాగాన్ని ధ్యానించబోతున్నాము. రోమపత్రిక 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 25 వచనాలు. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిని వానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వచనాలలో అబ్రహాము గారి విశ్వాస జీవితమును మనకు ఉదాహరణముగా చూపిస్తున్నారు అపోస్తలుడైన పౌలు గారు. స్నేహితులారా, ఈ వచనాలలో పౌలు గారు ఒక విషయము చాలా స్పష్టంగా చెప్తున్నారు. విముక్తి, రక్షణ పొందడానికి, లోకానికి వారసుడు కావడానికి మన విశ్వాసము, నమ్మకము అబ్రహాము గారి లాంటి విశ్వాసము, నమ్మకము లాంటివి కావాలి. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. దేవుడు ఉన్నాడు అని ప్రజలందరూ భావిస్తున్నట్లు నీవు కూడా ఏదో ఒక దేవుణ్ణి లేక దేవతను నమ్ముకుంటే చాలదు. మొదటిగా చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువుల వారిని దేవుడు సజీవంగా లేపారు అని నమ్మి ఆ లేపిన దేవుని యందు స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిని వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. రోమ 10వ అధ్యాయము 9వ వచనంలో అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఈ ఒక్కడే దేవుడు ఉన్నారని, ఆయన మాత్రమే శక్తిమంతుడు అని నమ్మినంత మాత్రాన సరిపోదు. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారము దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఆయన మనకు చేసిన వాగ్దానములు కూడా నమ్మాలి. వాగ్దానము చేసిన దేవుడు వాటిని నెరవేర్చుటకు శక్తి గలవాడు అని నమ్మాలి. ఆయన చేసిన వాగ్దానాల మీద నమ్మకము, విశ్వాసము పెట్టి ఆయన మీద సంపూర్తిగా ఆధారపడాలి. ఎందుకు నమ్మాలి అలా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. కాబట్టి దేవుణ్ణి, ఆయన వాగ్దానాలు తప్పకుండా నమ్మి తీరాలి. ఆయన చేసిన వాగ్దానాలు కొన్నింటిని ఈ సందర్భంగా మనము జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా లేక జనితైక కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనములో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము
35-36 వచనాలు. అందుకు యేసు వారితో, ఇక నేను జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. యోహాను సువార్త 11-25-26 వచనాలు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ప్రకటన గ్రంథము 3-20 వచనము. ఇదిగో, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. మత్తయి సువార్త 11-28 వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాగ్దానాలన్నీ మీరు విన్నారు. నమ్మి విశ్వసిస్తే అబ్రహాము గారిని నీతిమంతుడిగా చేసిన దేవుడు మనలను కూడా నీతిమంతుల లెక్కలో, నిర్దోషుల లెక్కలోకి చేరుస్తారు. రోమపత్రిక 4-25 వచనములు చూసుకుంటే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మన అపరాధములు బట్టి అప్పగింపబడ్డారు. ఎవరికి? యూదుల చేతులకు. ఎందుకు? ఆయన బలియాగమై చనిపోవడానికి. చనిపోయి మనము నీతిమంతులుగా తీర్చబడటానికి తిరిగి లేపబడ్డారు. ఇదే రక్షణ సిద్ధాంతము, రక్షణ ప్రణాళిక. విశ్వాసులకు విముక్తి, రక్షణ అనేది ఈ ఒక్క పునాది మీదనే ఉంది. క్రీస్తు మరణము, పునరుద్ధానము. ఇదే విషయాన్ని 1 కొరింథీ 15-1-4 వచనాలలో మనము చూసుకుంటే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. క్రీస్తు పాపుల స్థానములో వారు పాపాలను బట్టి వారు పొందవలసిన మరణాన్ని అనుభవించారు. యేసుక్రీస్తు ప్రభుల వారి బలిని బట్టి దేవుడు ఆయనను అంగీకరించడానికి రుజువు ఆయనను సజీవముగా లేపడమే. ఈ విషయాన్ని మనము నమ్మితే మన పాపాలు, శాపాలు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచారు కాబట్టి విశ్వాసులమైన మనకు దేవునితో సరైన సంబంధము ఉందని, నిర్దోషుల లెక్కలో చేరామని, పాపము నుండి విడుదల పొందామని మనము తెలుసుకోవచ్చు. దేవుని ఎదుట మనలను నిర్దోషులుగా నిలవబెట్టేవాడు. మన నీతి న్యాయాలు అన్నీ యేసుక్రీస్తు ప్రభువుల వారే. 1 కొరింథీ 1-30-31 వచనాలలో, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాగ్దానాలన్నీ నమ్మి విశ్వసిస్తే అబ్రహాము గారిని నీతిమంతుడిగా చేసిన దేవుడు మనలను కూడా నీతిమంతుల లెక్కలో, నిర్దోషుల లెక్కలోకి చేరుస్తారు. మరి నీవు సిద్ధమా? దేవుడు నీకు దీవించి వదిలింపచేయను గాక. ఆమెన్. దైవాశీస్సులు.